అండి, వెల్కమ్ టు ప్రియా 1316 వ్లాగ్స్. చూసారా కాకరకాయ పచ్చడి ఎంత బాగుందో, చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది అర కేజీ కాకరకాయలకి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్లో కాకరకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ముక్కలు అనేవి తీసేయాలి. ఎందుకంటే ఆ హీట్కే ముక్కలు ఇంకా కొంచెం చేంజ్ అవుతాయి కలరు. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఇవన్నీ కూడా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచినటువంటి వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. తర్వాత ఒక 4 టమాటాలు ముక్కలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లోని ఇవన్నీ కూడా కుక్ కావాలి. చాలా ఈజీగా చేయొచ్చు, ట్రై చేయండి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలలో వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొద్దిగా కారంలో వెల్లుల్లిపాయలనే వేసుకొని దంచుకొని అది కూడా వేసి ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి. తర్వాత మనము అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి పావు కేజీ కారం అనేది సరిపోతుంది. దాన్ని ఇలా ముక్కలలో వేసి మొత్తం కలుపుకోవాలి. దీంట్లోనే ఒక పెద్ద నిమ్మకాయ అయితే రసం తీసి వేయండి. ఇలా పిండుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, టమాటో ముక్కలనే వేసి అది బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. అంతే, ఎంత ఈజీగా చేయొచ్చో మీరు కూడా ట్రై చేయండి. అంటే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.